అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఘోర విషాదం, సొంత కుటుంబంలో అత్యాచారం. ఈ విషయాలను తెలుసుకుని వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ 18 ఏళ్ల యువతపై ఆమె బావ అత్యాచారం చేశారు మరియు మరో ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించారు. జైలులో ఉన్న తన భర్త బెయిల్ కోసం హామీదారుని ఏర్పాటు చేసే నేపంతో ఆ మహిళపై ఇలా చేశారని పోలీసులు తెలిపారు. జనవరి 22న ఉదయం 10 గంటల నుంచి జనవరి 23 సాయంత్రం 5 గంటల మధ్య నగరంలోని పంచవతి ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. 31 గంటల పాటు జరిగిన ఈ క్రూరత్వంలో నిందితులు తనను కూడా కొట్టారని, దానికి కారణంగా తాను చాలా సార్లు స్పృహ కోల్పోయానని, అయితే ఆమె ఏదో ఒక విధంగా వారి నుండి బయటికి తప్పించుకోగలిగానని ఆమె చెప్పింది. అయితే నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా ఆమె బావ ఆమె భర్త కంటే పెద్దవాడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ మహిళ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం ఆమె కొన్ని నెలల క్రితం వివాహం చేసుకుంది మరియు ఆ సమయంలో ఆమె మైనర్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ముంబైలోని అంధేరిలోని ఎంఐడిసి పోలీస్ స్టేషన్‌లో తన భర్తపై ఫిర్యాదు చేశారు. దీని తరువాత అతనిపై కేసు నమోదైంది మరియు అతను ప్రస్తుతం ముంబై జైలులో ఉన్నాడు. ఇటీవల ఆమె బావ ఆమెను తాను నివసించే నాసిక్‌కు పిలిపించాడు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.